బ్యాక్ టు ఏంజల్స్ క్రియేటివ్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా మా గణేశుడు ఎలా ఉన్నాడో. సో ఈసారి ఈకో ఫ్రెండ్లీ గణేశుని తయారు చేస్తున్నానండి, పసుపు గణేశుడిని. సో నవధాన్యాల గణేశుడు అనమాట. పసుపుతో నవధాన్యాలతో నేను చేశాను అనమాట గణేశుడిని. సో నవధాన్యాల గణేశుడు కూడా ఉంటాడు కదా, సో అది అనమాట ఈరోజు స్పెషల్. ప్లెయిన్గా కాకుండా నవధాన్యాలతో చేశాను, స్పెషల్గా ఉంటుందని. సో తప్పకుండా మీరు కూడా ఈసారి వినాయక చవితిని ఇలాగే ఈకో ఫ్రెండ్లీ వినాయకునితో చేసుకొని సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే మైదా పిండి 1 కప్ అండ్ షుగర్ 1/2 కప్, ఆయిల్, పాలు, పసుపు, నవధాన్యాలు ఇట్లా పుట్నాల పప్పు తీసుకున్నాను, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు అండ్ పెసర్లు అండ్ ఎర్రపప్పు అండ్ బాదం, కాజు అండ్ మిరియాలు అండ్ పెసరపప్పు కూడా తీసుకున్నానండి. సో నేను 9 రకాల పప్పులు తీసుకున్నాను, మిరియాలు కాకుండా. సో ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్లో మైదా పిండి తీసుకున్నాను, 1.5 కప్ తీసుకున్నాను నేను, కొంచెం ఎక్కువ కావాలని. సో 1 కప్ ఏమో పసుపు వేసుకున్నాను అని వేసి 2 కలుపుకోవాలంటే చక్కెర కూడా వేసాను, చక్కెర పొడి చేసుకున్నాను అనమాట. పొడి చేసుకుని అది ఒక 1/2 కప్ వేసి కలిపాను. కొద్దిగా పాలు పోసుకొని కలపాలండి. మంచి కలిసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలండి ఒక 15 మినిట్స్. యాక్చువల్లీ నేను కొంచెం మైదా పిండి ఎక్కువైందండి, నేను వేరే చేద్దామని అనుకుంటే మర్చిపోయి 2 కప్స్ వేసేసాను. మామూలుగా అయితే మీరు 1కి 1 కప్ మైదా పిండి, 1 కప్ పసుపు తీసుకోండి, అంతే. 1 కప్కి 1 కప్ ఈక్వల్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నందుకు కొంచెం మెత్తగా అవ్వింది, అయినా బాగానే వచ్చిందండి. సో నేను ఇలా ఫస్ట్ ముద్దలు తీసి పెట్టుకున్నాను అనమాట, తలకి ఏం కావాలని. ఫస్ట్ ఇక్కడ బేస్కి నేను సపరేట్గా తీసుకున్నాను, బేస్కి ఒకటి తీసుకున్నాను. ఇదేమో ఒకటి పెద్దదనమాట, కింద కాళ్ళు పెట్టడానికి. ఇదేమో కడుపు, సెకండ్ ముద్ద. సో 2. సో దానిపైన ఒక టూత్పిక్ పెట్టాను, పెట్టి దానిపైన తల అనమాట, 3 చూడండి స్టెప్స్. సో ఇంకొక ముద్ద తీసుకొని ఒక మీడియం సైజ్ ముద్దలో కాళ్ళు చేశాను అనమాట, 2 కాళ్ళు. సో కింద ఫస్ట్ బేస్కి నేను సపరేట్ తీసుకున్నానండి. యాక్చువల్లీ అది వైట్ ఉట్టి ఓన్లీ మైదా పిండితో వైట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయి కలిపేసాను అనమాట. అందుకే కొంచెం మెత్తగా అయిపోయింది పిండి, లేకపోతే 1:1 రేషియోకి మంచిగా గట్టిగా వస్తుంది. సో ఇలా 2 మీడియం సైజ్ బాల్స్తో 2 కాళ్ళు చేశామన్నమాట. ఒక చిన్న దాంతో తొండం చేశాను, ఇట్లా కళ్ళ దగ్గర అట్లా ఒత్తాలండి ఫింగర్స్తో. అండ్ ఇంకా 2 చిన్నవి తీసుకొని చెవులు పెట్టాను అన్నమాట. చూడండి, జస్ట్ ప్లెయిన్ గణేశుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు చూడండి, వితౌట్ ఇంకా మొహం ఇట్లా ఏం పెట్టకపోయినా కూడా గణేశుడు ఎంత ముద్దుగా అనిపిస్తున్నాడు. బాల్ గణేష్ అనమాట ఇది. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుంది, అసలు ఏం పెట్టకపోయినా కూడా ఎంత బాగా అనిపిస్తుంది చూడడానికి. ఆయిల్ పెట్టాను కదా, షైనింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. సో 2 మిరియాలు పెడుతున్నాను కళ్ళకి. ఇప్పుడు చూడండి ఇంకా క్యూట్గా అనిపిస్తుంది, అసలు నిజంగా మనల్నే చూస్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది, నాకైతే అలాగే అనిపించింది. సో బాగా, ఎందుకంటే ఫస్ట్ టైం చేశానండి, ఫస్ట్ టైం చేసినందుకు వచ్చింది బాగా అనిపిస్తుంది. ఏదైనా ఫస్ట్ చేయంగానే వచ్చింది అనుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అలా అనమాట. ఇప్పుడు నేను పైన కిరీటం లాగా ఒక చిన్న ముద్ద తీసుకొని కిరీటం షేప్లో పెట్టాను. అండ్ ఇంకా 2 చేతులు చేశాను అనమాట. నా పిండి మెత్తగా అయినందుకు పడిపోతున్నాయి చూడండి. సో నేను వెనక సపోర్ట్గా టూత్పిక్స్ పెట్టి నేను కవర్ చేశాను అనమాట. కానీ మీరు మాత్రం 1+1 రేషియోనే తీసుకోండి. కావాలంటే కొద్ది పావు ఎక్కువ తీసుకోవచ్చు, కానీ తక్కువ మాత్రం తీసుకోకండి. ఎక్కువ మాత్రం తీసుకోకండి, తక్కువ తీసుకున్న పర్వాలేదు. సో అంతా ఇప్పుడు గణేశుడు అయిపోయింది. ఇప్పుడు నవధాన్యాలు గణేశుడు కాబట్టి సో నవధాన్యాలు కానీ పెసర్లు పెట్టాను అనమాట, గ్రీన్ కలర్ బాగుంటుంది అట్రాక్షన్గా అనేసి పెసర్లు పెట్టాను. పెసర్లు పెట్టి అతికించాను అనమాట. అది అతుక్కోకపోతే టూత్పిక్తో అలా మనం ఏదైనా దేంతో నేను ప్రెస్ చేసి ఇలా సింపుల్గా ఓన్లీ కొన్ని అంటించినా పర్వాలేదండి. నేను కాళ్ళకి అట్లా ఎర్రపప్పు పెట్టాను చూడండి. ఇందులో సింపుల్గా కూడా చాలా బాగుంది, అంటే మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. మొహానికి కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇంత సింపుల్గా ఉంచినా కూడా పర్వాలేదు. సో నవధాన్యాలు కాబట్టి నేను అన్ని 9 రకాల పప్పులు పెట్టాలనేసి సో ఎక్కువ అతికించానమాట, ఉన్న పప్పులన్నీ పెట్టేశాను నేను. సో చేతులకి ఏంటి అంటే కందిపప్పు అండ్ శనగపప్పు పెట్టాను అనమాట. కింద బార్డర్ చూస్తున్నారా వైట్ కలర్లో, అవి ఏంటి పుట్నాల పప్పు అనమాట, పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కదా రౌండ్గా. సో అది పుట్నాల పప్పు. చేతులకు మాత్రం కందిపప్పు అండ్ శనగపప్పు పెట్టాను. చూసారా, తలకి కాజు అండ్ బాదం వచ్చేసింది ఇక్కడికి. అండ్ పెసరపప్పు ఒకటి మిగిలిందనమాట, పెసరపప్పు తొండానికి అతికించాను కొద్దిగా. సో కంప్లీట్గా 9 ఐటమ్స్ నాకు వచ్చేసాయండి.
చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని నేను ముందుగా పోస్ట్ చేస్తున్నాను. ఇది కిరీటానికి అన్ని వెనక డిజైన్గా ఓన్లీ ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుందని. సో ఈ పిండి మెత్తగా ఉంది కాబట్టి నేను వెనక ఏం చేస్తానంటే బుక్ అట్ట ఉంటుంది కదండి, ఒక చిన్నది కట్ చేసి దాని షేప్లో అతికించి నేను పెట్టాను వెనక, సపోర్ట్గా ఉంటుందని టూత్ పిక్స్తో వెనక సపోర్ట్ పెట్టాను అనమాట. సో ఇంతే అండి, నా చిన్న బాల్ గణేష్, నవధాన్యాల బాల్ గణేష్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి ఇంట్లో ఈకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేసుకుంటున్నారని, అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో బాగుంటారనేసి అనుకుంటున్నాను. తప్పకుండా ఇంట్లో చేయండి. ఇది ఇంట్లో చేసిన బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అండి, కొబ్బరి చిప్పతో చేసిన అంబ్రెల్లా గణేశుడికి. నెక్స్ట్ వీడియో అదే అండి, తప్పకుండా మీరు చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా నా అలాగే ఇంట్లోనే ఈకో ఫ్రెండ్లీ గణేశుడిని తయారు చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.